బిర్యానీకి సింపుల్గా చేస్తాను. నేనైతే దాల్చిన చెక్క, లవంగాయలు, యాలక్కాయ వేస్తాను. బిర్యానీ దినుసులు ఏమి వేయను. సింపుల్గా అలా చేయడమే నాకు ఇష్టం. అలాగే కొంచెం జీడిపప్పు, అవి కొంచెం అలా యాగనిచ్చి చికెన్ వేస్తున్నాను. కొంచెం చికెన్ అలా మగ్గగానే పసుపు వేసి కదా వేగుతుంది చూడండి. ఇప్పుడు అటు రైస్ ఉడుకుతుంది. రైస్ పెట్టుకున్నాను. బిర్యానీకి రైస్ ఉడుకుతుంది అన్నమాట. టేస్ట్ వేస్తున్నాను. నేను సింపుల్గా చేస్తాను, ఎందుకంటే ఎక్కువగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఎక్కువ ఇష్టం పిల్లలకి. రోజు ఎక్కువగా అన్ని మసాలాలు వేసి హెవీగా చేసామనుకోండి ఆరోగ్యం పాడైంది. అందుకే సింపుల్గా చేస్తాను. టేస్టీగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎక్కువగా ఇష్టపడి ఇట్లాగే చేయమంటారు. అల్లం అన్నీ వేసాం కదా, అలా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాను. కారం, సాల్ట్ కారం కూడా వేసి లైట్గా చికెన్ మొత్తం దమ్ అయ్యేలాగా చేస్తాను అన్నమాట. చికెన్లో నీరు చూసారు ఎంత వచ్చిందో. ఇప్పుడు సగం మాట ఉడికిన రైస్ ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, ఈ రైస్ అందుట్లో వేసి 3 విజిల్స్ వచ్చిందా కొంచెం బిర్యానీ రెడీ అయిపోయినట్టు. రైస్ ఇలా ఎసరు లేకుండా తీసుకోవాలి, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసిన రైస్ని ఇలా సర్వ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది బిర్యానీ. తిరిగేస్తాను పిల్లలకి. చూడండి చెప్పాగా సింపుల్గా వేస్తున్నాను బిర్యానీ అని. ఇప్పుడే కుక్కర్లో తీసి దీనిలో పెట్టి ముక్క చూడండి ఎలా దమ్ అయిపోయిందో. కొన్ని అయితే అసలు బాగా ఫ్రై టైప్లో అయినాయి. దమ్ము బాగా అయింది. టేస్ట్ కూడా బాగుంది. ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా చేశాను. చూసారుగా, చాలా సింపుల్. ఎప్పుడూ ఇలాగే చేస్తాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ దినుసులు లేకుండా చాలా సింపుల్గా ఆరోగ్యకరంగా చేశాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా బిర్యానీ చేసేటప్పుడు చూసారు కదా సింపుల్గా ఎలా చేశాను. అసలు చూస్తానికి ఎమ్మీగా చాలా టేస్ట్గా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి.